ఓఆర్ఎస్ అని అడిగితే ఇలాంటివి ఇవ్వకుండా ఇవి ఇవ్వటం మొదలుపెట్టారు. ఈ ఓఆర్ఎస్ అని పేరులో పెట్టుకుని ORSL అనేది ఉంది చూసారా, ఇది మట్టుకు చాలా 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 చెడు. సో మళ్ళా చెప్తున్నా, ఓఆర్ఎస్ మంచిది, ఫేక్ ఓఆర్ఎస్లు మంచివి కాదు. ఇన్నేళ్ళు దీన్ని ఓఆర్ఎస్ అనుకున్న గ్రామీణ ప్రజలు కానీ, ఇప్పుడు వరకు నేను రేస్ చేసిన అవేర్నెస్ గురించి తెలియని వాళ్ళు కానీ, పేరెంట్స్ ఈజీగా 80-90% మంది ఉంటారు. సో మెడికల్ షాప్ అతను ఇదే కొత్త ఓఆర్ఎస్ అని ఇస్తే తీసుకుంటారా? తీసుకోరు. తీసుకుంటారు కదా. ఇప్పుడు జరగబోయేది అదే. అందుకే నేను దీన్ని కూడా గట్టిగా రెసిస్ట్ చేస్తున్నా. ఎందుకంటే చోటాకి ఇలాగే ఉంది. ఇన్ని రోజులు వీళ్ళు ఇది ఓఆర్ఎస్ అనుకుని ఇచ్చారు పిల్లలకి, ఇప్పుడు ఇది ఇవ్వబోతున్నారు. మేము రూల్స్ పాటిస్తున్నాం అంటున్నారు. లా ప్రకారం కాదమ్మా రూల్స్, ఎథిక్స్ అనేవి ఉండాలి. ఎథిక్స్. ఓకే, మీ వల్ల పిల్లలకి నష్టం జరుగుతుందని మేము నెత్తి నోరు మొత్తుకుంటుంటే రూల్స్ పాటిస్తున్నామంటారేంటి మీరు? ఎక్కువ రోజులు వాడటం వల్ల మన పేగు ఎఫెక్ట్ అవ్వచ్చు, షుగర్ జబ్బులు, తర్వాత అందుకనే నేను దీన్ని గట్టిగా అడ్డుకోవటానికి ప్రయత్నిస్తున్నా. తర్వాత మెడికల్ షాపులకు వెళ్ళి మీరు డైరియా ఆపటానికి మందులు మటుకు ప్లీజ్ ఇవ్వద్దు. ఇలాంటి మందులు టెట్రా ప్యాక్స్ మీకు తప్పనిసరి అయితే తప్ప అవాయిడ్ చేసుకోండి. శాషేసే ప్రిఫర్ చేయండి. ఒక డ్రగ్ బయటికి రావాలి అంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి? ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదు. ప్రిస్క్రిప్షన్ లేకుండా రాంగ్ డోసులు ఇచ్చామనుకో, ఇలా హార్ట్ బీట్ పెరిగిపోయి ఎరిథ్మియాస్ అంటాము, అలాంటివి, హై బీపీ వచ్చేసేయచ్చు, కోమాలోకి వెళ్ళటం, ఓవర్ డోస్ అయిపోతే. సో అసలు ఇవి మీరు పిల్లలకి ఇవ్వద్దు అంటున్నప్పుడు 4 ఏళ్ళ పిల్లలకి మీరు ఎందుకు అవైలబుల్ ఉంచుతున్నారు? సో నువ్వు ఒకవైపు జ్వరం మంది ఇస్తావు, ఇది కూడా ఇస్తావు. సో పారాసెటమాల్ ఎక్కువ అయిపోవచ్చు, డబుల్ డోస్ అయిపోవచ్చు. సో ఇలాంటి కాంబినేషన్స్ కూడా వద్దని మేము గవర్నమెంట్కి రాస్తున్నాము, ఇర్రేషనల్ కాంబినేషన్స్. కానీ మా ప్రయత్నం ఇంకా సఫలం అవ్వటం లేదు. రింగ్ వామ్ వచ్చిందనుకో, తామర, డాక్టర్ ఇది రాశారనుకో క్యాండిడ్ అని, వీళ్ళు వెళ్ళి క్యాండిడ్ బి కొంటున్నారు. క్యాండిడ్ బిలో స్టెరాయిడ్ ఉంటుంది. చాలామంది మందులు పనిచేయక చనిపోతున్నారు ఇప్పుడు, యాంటీబయాటిక్స్ పనిచేయక. అంటే నాకే కాదు, నేను చుట్టూ ఉన్న కమ్యూనిటీకి కూడా నష్టం కలిగిస్తున్నాను అన్నమాట ఇలా యాంటీబయాటిక్స్ అబ్యూస్ చేయటం వల్ల.